మనల్ని కాచి కాపాడి సజీవుల లెక్కలో లెక్కించి ఆయన మందిరానికి రాగలిగే అవకాశాన్ని దేవుడు మనందరికీ మీతో పాటు నాకు అనుగ్రహించినందుకు ప్రభుకే మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ దినాన్ని చూడకుండా ఏదో ఒక రూపంలో మరణం వాళ్ళను కలుసుకుంటే వాళ్ళు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. మనం మాత్రం సజీవులముగా నిలిచి ఉన్నాం. మన శక్తితోనో మన బలంతోనో ఈ భూమి మీద మనం బ్రతికిలేము, కానీ కేవలం ఆయన కృపను బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం, ప్రాణాలతో ఉన్నాం. ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, కాలగతులు యెహోవా వశము, అంటే ప్రతిదీ దేవుని వశంలోనే ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు, కవిలలో, ఆయన పుస్తకం చుట్టూలో అయిపోయింది, ఆయన పుస్తకపు చుట్టూలో దాచుంచాడు. హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా చప్పలేడు ప్రభునామాన్ని మంచిది. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. గత వారం కాపాడిన దేవుడు ఈ వారం అంతా ఆయన కాపుదల మనకు అనుగ్రహించినట్లు మనకున్న ఈ సమయంలోనే ఆయన ఆలోచన పొందుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. ప్రభు అయిన యేసు మనల్ని, మన కుటుంబాల్ని ప్రేమించి ఆయన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను గూర్చి తన ఆలోచనను బయలుపరిచాడు. అయితే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో, పెంతెకోస్తు దినము నాడు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద నివసించడానికి వచ్చినప్పుడు 120 మంది మీదికి బల ప్రభావాలతో దిగి వచ్చాడు. ఆ యెరూషలేములో 14 భాషలు మాట్లాడే ప్రజలు కంగారు పడి, ఈ అల్లరేంటి, ఈ గోలేంటి అని పరిగెత్తుకొని మేడగది దగ్గరికి వెళ్తే 12 మందితో పాటు పేతురు కూడా నిలబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఒకసారి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటి అది అంటే, అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అందరికి వాక్శక్తి వచ్చింది. ఆ వాక్శక్తిని బట్టి వాళ్ళు భాషలలో మాట్లాడడం ప్రారంభించారు. మిగతా జనానికి మాత్రం ఇది ఒక వింతగా అనిపిస్తుంది. వీళ్ళు తాగి మత్తులై ఉన్నారని అనిపిస్తుంది. తర్వాత వీళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఆ వచ్చిన వేల మంది మనుషులలో పిచ్చి పిచ్చి ఆలోచనలు మెదిలాయి. అంటే
కన్ఫ్యూజన్లో ఉన్నారు, కలవరంలో ఉన్నారు, ఇదేంటి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయారు. మనతో ఉన్నవారే, మన మధ్యలో ఉన్నవారే ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారేంటి అని వాళ్ళకు ఆ ఆలోచనలు వచ్చినప్పుడు పేతురు లేచి నిలబడి, యూదా మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, మీరు ఊహించినట్టు వీళ్ళు తాగి మత్తులు కాలేదు, పొద్దు పొడిచి జామైనా కాలేదు, కానీ యోవేలు ప్రవక్త ప్రవచించాడు దీనిని గూర్చి ఆత్మ ద్వారా, అంచె దినములలో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తా. అక్కడ ఉన్న మాట ఏంటంటే యవనులు దర్శనాలు చూస్తారు, ఆమేన్, వృద్ధులు కలలు కంటారు, మీ కుమార్తెలు మీ కుమారులు ప్రవచిస్తారు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారు. హల్లెలూయా. ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో, నిజంగా ఏ వ్యక్తి హృదయంలోనికైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, వాళ్ళు వృద్ధులు కానీ, యవనస్తులు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఇంకా లాస్ట్లో ఉన్న మాట ఏంటంటే నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తా. అంటే ప్రజల మీద, మనుషులందరి మీద, వాళ్ళ కులం గురించో, మతం గురించో, లేక వాళ్ళ జాతిని కూర్చో, వాళ్ళు నివసించే ప్రాంతాన్ని కూర్చో, వాళ్ళ వృత్తిని కూర్చో, వాళ్ళు చేసే పనిని కూర్చో మాట్లాడట్లేదు. కానీ నీవు మనిషి అయితే చాలు, దేవుని ఆత్మ నీ మీదికి దిగి వస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మను చాలామంది తక్కువ అంచనేస్తారు. పరిశుద్ధాత్మను అంగీకరించకపోవడానికి కారణం కూడా మనమే. ఈ నోటితో భాషలు మాట్లాడతాము, ఈ నోటితోనే బూతులు మాట్లాడతాము, ఈ నోటితో దేవుని భాషలు మాట్లాడతాము, ఈ నోటితోనే అబద్ధాలు ఆడతాము. మనల్ని చూసిన ఇతరులకు ఏమనిపిస్తుందంటే, ఈమె చర్చిలో, ఇతను చర్చిలో భాషలు మాట్లాడతాడు, బయటనేమో అబద్ధాలు ఆడతాడు. ఈమె చర్చిలో భాషలు మాట్లాడుతుంది, ఇంట్లోనేమో బూతులు తిడుతుంది. అంటే మనల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు. అయితే నేనంటాను, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం ఏంటి? హల్లెలూయా. సంఘానికి వచ్చే విశ్వాసులను చూసి విశ్వాసం నుండి తప్పిపోవడానికి కారణం ఏంటి? అందరూ పాడవుతున్నారా? నువ్వు పాడవుతున్నావా? పాడవట్లేదే. అందరూ చెడిపోతున్నారా? నువ్వు చెడిపోతున్నావా? చెడిపోవట్లేదే. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఇల్లు, నీ వాకిలి, నీకున్న సమస్తాన్ని చక్కబెట్టుకొని గౌరవప్రదంగా ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు, నీ విలువలను పెంచుకుంటున్నావు. చెడిపోయిన వాళ్ళను చూసి నువ్వు చెడిపోవడం ఎందుకు? పడిపోయిన వాళ్ళను చూసి నువ్వు పడిపోవడం ఎందుకు? కొద్ది గొప్ప దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, వివేకాన్ని ఇచ్చాడు కదా, దానిని వాడవా? అవతల వాళ్ళు పాడైపోయారు, ఇతరులు పాడైపోయారు, భాషలు మాట్లాడి బూతులు మాట్లాడుతున్నారు, అందుకే నాకు పరిశుద్ధాత్మ అంటే నచ్చదండి అంట. హల్లెలూయా. ఇది రైటా? రైటా అండి? తోటోడు తొడ కోసుకున్నాడు, నువ్వు మెడ కోసుకుంటావా? ఎందుకు కోసుకోవు? మరి దీనికైతే నేను వర్తిస్తుంది, మిగతా దానికి వర్తించదా? అందుకే నీకే వివేకం ఉండాలి, వివేచన ఉండాలి. పాడైపోడు. ప్రకటన గ్రంథకర్త అంటాడు. చూద్దామా చివరి అధ్యాయంలో ఆయన చెప్పే మాటలు మనం విందాం. 22వ అధ్యాయం నేను జాగ్రత్తగా చదువుతాను, వినండి. 10వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని గ్రంథస్థం చేయించాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, కాలము సమీపించింది,
ప్రజల గురించి ఆలోచించి మీ మనసును ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఇతరుల గురించి ఆలోచించి మీ హృదయాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నారు? మనకు కంటికి కనిపించే వ్యక్తుల గురించి ఆలోచించి మిమ్మల్ని మీరే ఎందుకు మోసం చేసుకుంటున్నారు? అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనివ్వు, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనివ్వు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనివ్వు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనివ్వు. ప్రతి వాని క్రియల చొప్పున వాని వాని జీతమిచ్చుటకు జీతము నా యొద్ద ఉంది. వారి వారి క్రియలను బట్టి ఈ దేహం అందున్నను దేహం విడిచినను ఈ దేహములో ఉండి చేసిన ప్రతి మంచి క్రియకు చెడ్డ క్రియకు దేవునికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు 99.9% ప్రజలు ఇతరులను బట్టే పాడైపోతారు, ఇతరులను బట్టే చెడిపోతారు, వీరిని వారిని చూసే పాడైపోతారు. హల్లెలూయా. కానీ ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే 12వ అధ్యాయములో, ఇదిగో విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు మన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. నువ్వు యేసు వైపు చూస్తే నీకు పేషెన్స్ వస్తుంది, నువ్వు యేసు వైపు చూస్తే నీకు ఓపిక వస్తుంది, సహనం వస్తుంది. మనుషుల వైపు చూస్తే, ఇతరుల వైపు చూస్తే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ఏహీభావం వస్తుంది, ద్వేషం వస్తుంది, కక్ష పెరుగుతుంది, అసహ్యం పెరుగుతుంది. హల్లెలూయా. ఒక మంచి మనిషి పాడైపోతున్నాడంటే సైతాన్ కాదండి, సమాజాన్ని చూసి పాడైపోతాడు, సంఘంలో ఉన్న వారిని చూసి పాడైపోతాడు. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలను బట్టి పాడైపోతారు. హల్లెలూయా. ఈ లోకంలో మంచి చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒక దేవుడు తప్ప, ఒక బైబుల్ తప్ప. హల్లెలూయా. అంటే వీరిని వారిని చూసి నువ్వు చెడిపోతున్నావు అంటే వారి వీరి ప్రాబ్లం కాదు, నీవే మెయిన్ ప్రాబ్లం. హల్లెలూయా. నీ మనసే మెయిన్ ప్రాబ్లం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ప్రతి వ్యక్తి ఆనెస్ట్గా అంగీకరించకపోవడానికి కారణము మనుషులే, విశ్వాసులే, సేవకులే, సేవ చేస్తున్న వాళ్ళే, పరిచర్యలో ఉన్న వాళ్ళే, ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళే. ఎందుకు? వారి జీవితం ఒకలాగుంది, బయట ఇంకొకలాగా ఉంది జీవితం. అప్పుడు వాళ్ళకు డౌట్ వస్తుంది, ఏంటి పరిశుద్ధాత్మ వీరిలో ఉంటే వీరి ప్రవర్తన ఇలా ఉండదే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూస్తే, పరిశుద్ధాత్మ ఎవరి లోపలైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో వారిలో ఈ ఫలాలు లేక ఈ క్రియలు వారిలో కనిపిస్తాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతాను, 22వ వచనం నుండి మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడక యుందుము. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడంటే భాషల కంటే ముఖ్యం, కృపావరాల కంటే ముఖ్యం ఆత్మఫలం. ఆమేన్. ఇది కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం చూపించగలిగితే ఏ వ్యక్తికి పరిశుద్ధాత్మ మీద ఒక మిస్అండర్స్టాండింగ్ రాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మీద ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ పొందుకోవాలన్నా, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలన్నా దానికి కారణం మనమే వాళ్ళు సహవాసం చేయకపోవడానికి.
అందరికంటే ఎక్కువ గంతులు ఇస్తాం, అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడతాం, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం, కానీ బూతులు మాట్లాడతాం, కానీ అబద్ధాలు చెప్తాం, కానీ అసూయ పెంచుకుంటాం, ఈర్ష్యతో ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈర్ష్య పడడు, అసూయను పెంచుకోడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, క్రమముగా నడుచుకొందుము. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు. ఈరోజు మన ఇంట్లో సమాధానం లేదు, ఈరోజు మన ఇంట్లో తొందరపాటుతనం ఉంది, ఈరోజు మన ఇంట్లో కోపతాపాలు ఉన్నాయి, ఈరోజు మన గృహంలో ఆవేశాలు ఎక్కువైపోయాయి, ఆందోళన ఎక్కువ పెరిగిపోయింది. అంటే దీర్ఘశాంతము లేదు, దయాలత్వము లేదు, మంచితనము లేదు, ఓపిక లేదు, ప్రేమ లేదు, సహనము లేదు, విశ్వాసము లేదు, ఆశా నిగ్రహము లేదు. అంటే ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, ఆశా నిగ్రహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, మంచిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తాడు. ఇవేమి మన ఫ్యామిలీలో లేవు. మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ వీరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు భాషలా? చెప్పండి, భాషలా? కృపావరాలా? ఏంటి? ప్రవర్తన. ఓపిక అసలే లేదు నీకు, దీర్ఘశాతం అస్సలే మత్సకు కూడా కనపడదు, తొందరపాటు తనం ఉంది. అంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ అతనికి నీ లైఫ్ మీద అధికారం ఇస్తలేవు, నీ జీవితం మీద అధికారం ఇస్తలేవు. చాలామంది జీవితాలు, కుటుంబాలు చిన్న భిన్నం కావడం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి అవగాహన లేకపోవడం. మీకు తెలుసా పేతురు గురించి? యేసయ్యను పట్టుకోవడానికి వస్తే కత్తి తీసి చెవు తెగ నరికింది, మల్కు అనే ఒక సైనికుడు. కానీ యేసయ్య ఏమన్నాడు? ఆ తెగిపోయిన చెవులు తీసుకొని వానికి అతుకుబెట్టి, ఒరే బాబు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే నాశనం అవుతాడు, ద్వేషించేవాడు ద్వేషానికి గురవుతాడు, దూషించేవాడు దూషణ పాలైపోతాడు, అవమానపరిచేవాడు నవ్వుల పాలైపోతాడు. నువ్వు ఏది స్టార్ట్ చేస్తున్నావో అదే నీ లైఫ్లో ఎండ్ చేస్తాయి నీ జీవితాన్ని. రాయి బొర్లించే వాని మీదకి రాయి మీదకి వచ్చి చనిపోతాడు, తుపాకి పట్టినోడు తుపాకితోనే చనిపోతాడు, కత్తి పట్టినోడు కత్తి పట్టినోడితో చనిపోతాడు. ప్రేమతో యుద్ధం చేసిన వాడు ప్రేమతోనే గెలుస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలుసు, కొత్తవేం కావు. మన దౌర్భాగ్యం ఏంటంటే వాటిని అంతా పట్టించుకో. ఈ పిచ్చి పిచ్చి వాటిని పట్టించుకొని వాటి మీద సమయం వెచ్చించి గంటలు 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 పెట్టుబడిగా పెట్టి మైండ్ను పాడు చేసుకుంటాం, మనసును పాడు చేసుకుంటాం, హృదయాన్ని చెడగొట్టుకుంటాం, ఆలోచనలు విషయంతో నింపుకుంటాం, ఆత్మను నరకపాత్రులుగా చేసుకుంటాము. కానీ మన మంచి విషయాలు మనకెక్కవు. దీర్ఘశాంతం లేదు ఇంట్లో, సమాధానం లేదు ఇంట్లో, మంచితనం లేదు ఇంట్లో. నీ భార్య నిన్ను మంచివాడు కాదు అంటే చేసుకున్న కర్మానికి కాపురం చేస్తుందే తప్ప మనస్ఫూర్తిగా చేయట్లేదు. పిల్లల్ని కన్నందుకు ఈ టైంలో నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను అని అట్లా బందీ అయి నీతో సంసారం చేస్తుంది. కానీ నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు కోపగొండి మనిషి, నీకు ఆవేశం ఎక్కువ. ఆవేశం ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆలోచన శక్తి పనిచేయదు. మృగం కంటే హీనంగా ఉంటుంది వాళ్ళ గుణం, పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తారు. ఏముంది అంటే ఇక సర్దుకుపోయి కాపురం చేస్తేనే తప్ప కానీ మనస్ఫూర్తిగా కాపురం చేయదు. కొంతమంది ఆకలి లేకున్నా తినాలి కాబట్టి తింటారు, కొంతమంది మాట్లాడాలని ఇష్టం లేకపోయినా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, కొంతమందికి వంట చేయడం ఇష్టం లేకపోయినా చేయాలి కాబట్టి చేస్తారు. ఆర్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా చేయాలి. ఎందుకో నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు, నీ లోపలనే దీర్ఘశాంతం లేదు, సహనం లేదు, మంచితనం లేదు, ఓపిక లేదు, ప్రేమ లేదు, ఆశా నిగ్రహం లేదు, విశ్వాసం లేదు, సంతోషం లేదు. నేనేమంటానంటే సంతోషం నీ ఆలోచన బట్టే ఉంటుంది, అదేమో అంగట్లో దొరికే వస్తువు కాదు.
సెల్ ఫోన్ కొంటే సంతోషం, బండి కొంటే సంతోషం, కారు కొంటే సంతోషం, ఇల్లు కడితే సంతోషం. ఇల్లు కట్టిన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కారు కొన్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పెళ్లి చేసుకుంటే సంతోషం అంటే పెళ్ళి అయిన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పిల్లలు ఉంటేనే సంతోషం అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పొలం కొంటేనే సంతోషం అంటే పొలం ఉన్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గవర్నమెంట్ జాబ్ ఉంటేనే సంతోషం అంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చెప్పండి. లేరు. వాళ్ళని వాళ్ళు మోసపుచ్చుకుంటున్నారు, ఇతరులను భ్రమపరుస్తున్నారు. కానీ నిజమైన సమాధానము ఎదలోతుల్లో లేదు. అది కేవలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే వస్తుంది. 24 గంటలు యేసు ప్రభుతో తిరిగి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బోధలు విని 3.5 సంవత్సరాలు యేసేలాగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఒక్క మిడ్ నైట్ దొంగలు, బందిపోటు దొంగలు యేసేను బంధించి తీసుకొని వెళ్తే పేతురుకు అంత ఆవేశం ఎందుకు? ఆవేశంతో పేతురు సైనికుని చెబు తెగనరికాడు. ఇన్ని బోధలు వింటామా? ఇంట్లో మాత్రం ఎప్పటికదే ఉంది. అబ్బో మా ఆయన కోపం, అబ్బో మా ఆమె కోపం, అబ్బో మా పిల్లల కోపం. మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు నువ్వు అవకాశం ఇస్తున్నావా? నీ లైఫ్లో అవకాశం ఉందా? వీళ్ళని వాళ్ళని చూసి పరిశుద్ధాత్మను తక్కువ చేయకు. వాళ్ళు మనుషులు. నీవు ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మకు నీ జీవితాన్ని ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు జీవించి చూపించు. నిన్ను చూసి 10 మంది మారుతారు. ఎంతసేపు చెడిపోయినోడే వేలు పెట్టి చూపిస్తాడు. ఆమె అట్లనా, ఆయన అట్లనా? ఇదేనా నీ బ్రతుకు? ఇదేనా నీ జీవితం? వేరే ధ్యాస లేదా? వేరే ఆలోచన లేదా? పిల్లలు చెట్టంత పిల్లలు ఎదుగుతున్నారు, కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, బ్రతుకు మీద ఆశలు లేవా? నువ్వు బ్రతకాలి, తనలను బ్రతికించాలి. కొంతమందికి పొద్దుస్సలే పోతాడు. హల్లెలూయా. అదే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ ఇన్ని బలహీనతలున్న ఈ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతూ ఉంటే కంగారు పడ్డారు, కంగు తిన్నారు. మీరే యేసును సిలువ వేశారని చెప్పాడు, మీరే మరణానికి అప్పగించారని చెప్పాడు, మీరే దుష్టుల చేత సిలువ వేయించారు. పేతురు నోటి నుండి వచ్చిన ఆ మాటలను బట్టి హృదయములో పొడవబడి అన్న కాడ ఫుట్ నోట్లో అక్కడ ఉంటుంది, పొడవబడి. కత్తితోనే పొడుస్తారు అంటే ఆ హృదయపు లోతుల్లోకి ఆ మాటలు వెళ్ళిపోయాయి. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? 3000 మందిలో నిలబడ్డాడు. వచ్చిన జనాన్ని చూశాడు. ఒక పని పిల్లను అమ్మాయి 12-15 సంవత్సరాల అమ్మాయి చూసి నువ్వు యేసుతో కూడా ఉన్నావంటే లేదు నేను కాదు అని తల్లితోడు అవ్వతోడు అని ఒట్లు పెట్టుకున్నాడు. ఒక అమ్మాయికి భయపడ్డాడు. కోపం వచ్చి ఒక వ్యక్తి సైనికుని చెవు తెగ నరికాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదికి వచ్చాడో ధైర్యం వచ్చింది. అబద్ధం ఆడలేదు, సత్యాన్ని కరాఖండిగా మాట్లాడాడు, స్వలాభాన్ని అపేక్షించి మాట్లాడలేదు. నిజమైన దైవ సేవకులు కానుకలు ఇవ్వండి ఇవ్వకపోండి, దశభాగాలు ఇవ్వండి ఇవ్వకపోండి, ప్రేమించండి ప్రేమించకపోండి, కానీ వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు పరిశుద్ధాత్మ దేవునికి భయపడేవారు. ఆమేన్. అవునండి. నీ కడుపులో గడ్డైంది, స్కానింగ్ తీస్తే అది నీ ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్కి తెలిసింది. ఆ డాక్టర్ ఏం చేయాలి? ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇచ్చి, ఎందుకంటే ఆ మందులకు ఇంజక్షన్లు కరిగిపోయేది కాదు, ఆపరేషన్ చేసి తీస్తేనే తప్ప నువ్వు బాగుపడే అవకాశాలు లేవు, బ్రతికి బట్ట కట్టే అవకాశం లేదు, నీ కొరకు నీ పిల్లల కొరకు బ్రతికే అవకాశం లేదు. ఇది డాక్టర్కి మాత్రమే తెలుసు. ఏం కాదులే, గోళీలు వాడు, కోర్సు వాడు అని చెప్పుడు పోతే ఆ గడ్డ పెద్దగా అయిపోతుంది. ఆ తర్వాత లోపల బ్లస్ట్ అయిపోయి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంటి దానికి, పిల్లలకు, కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. కానీ నిజమైన డాక్టర్ ఏం చేయాలి? డాక్టర్లను దేవుళ్ళలాగా పూజించేదాన్ని ఈ రోజులలో ఒక్క డాక్టర్ని కూడా దేవుడు అనేటట్టు లేదు. ఎందుకంటే డబ్బులు గుంజుతున్నారు. కరోనాకు లక్షలు ఖర్చు అవుతాయండి. కరోనా వ్యాధితో జాయిన్ అయితే లక్షలు లాగేస్తారు, లక్షలు లాగేస్తారు. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే గమనించండి. ఒకప్పుడు డాక్టర్ను దేవుడు అనేది, కానీ పరలోకమందున్న
ఆ పరమ డాక్టరు పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగములో మూలుగులను, హృదయ తలంపులను, ఆలోచనలు, ఆయన వాక్కు, ఆయన మాటలు దూరుతాయి. హల్లెలూయా. గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఉన్న అవగాహన ఏదైతే ఉందో ఈరోజు మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, మీ మైండ్లో మార్పు రావాలి. నిజమైన దైవ సేవకులు ఏం చేశారంటే అనస్థిన్ ఇంజెక్షన్ ఇచ్చినా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా వీళ్ళు మాట్లాడుతాడు, కానీ ఏం మాట్లాడిందో వాళ్ళకి తెలియదు. ఆ మత్తులో ఆపరేషన్ చేసేసి ఆ గడ్డను తొలగించేస్తారు. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మన ఆధ్యాత్మిక జీవితంలో మన మనసులో పుండ్లు పుడతాయి, మన ఆలోచనలలో పుండ్లు పుడతాయి. అవి ఈ భౌతికమైన ఈ జీవితం మీద ఎఫెక్ట్ చూపించి, ప్రభావం చూపించి మన జీవితంలో ఉన్న మంచిని లాగేస్తాయి, ప్రేమను లాగేస్తాయి, సంతోషాన్ని లాగేస్తాయి, సమాధానాన్ని లాగేస్తాయి, ఆశా నిగ్రహాన్ని లాగేస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఓపికనివ్వగలుగుతాడు, సహనాన్ని ఇవ్వగలుగుతాడు, దీర్ఘశాంతాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రోజులలో కొంపలలో, కుటుంబాలలో భర్తకు కోపం ఉన్నా, భార్యకు కోపం ఉన్నా, పిల్లలకు కోపం ఉన్నా, తల్లిదండ్రులకు కోపం ఉన్నా ఆ ఇంట్లో నెమ్మది ఉండదండి. నిజమైన సంతోషం ఎప్పుడో కనుమరుగైపోయింది. ఒక రోబోల్లాగా, ఒక మరమనుషుల్లాగా మనసు చంపుకొని బ్రతుకుతున్నారు కుటుంబాలలో. మనసు చంపుకొని బ్రతికితే అదే బ్రతకండి. మనమేం జంతువులం కాదు కదా, మనమేం పశువులం కాదు కదా. మనకు ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఆహభావాలు ఉన్నాయి కదా, అనుభూతులు ఉన్నాయి కదా, హ్యాపీనెస్ ఉంది కదా, ఇమోషన్స్ ఉన్నాయి కదా. వాటిని నువ్వు పట్టించుకోవా? పాజిటివ్ ఇమోషన్స్ అంటే ఆత్మఫలమే. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, ఆశా నిగ్రహము, మంచితనము. ఈ రోజుల్లో ప్రజలు ఎలా అయిపోయారంటే జంతువుల కంటే హీనంగా మారిపోయారు. ఫుడ్ దొరుకుతుంది, బెడ్ దొరుకుతుంది, హల్లెలూయా, అన్నీ ఉంటున్నాయి, కానీ ఫీలింగ్స్ని చంపుకొని బ్రతుకుతుంది. అది లైఫా? అది జీవితమా? అది ఒక బ్రతికేనా? హల్లెలూయా. కానీ తాను ఏమనుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో తనను బలపరిచాడో 11 మందితో లేచి నిలబడి ప్రకటించడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన మాటలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత గొప్పగా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు ప్రజలందరూ. నేను జ్ఞాపకం చేస్తాను ఆ మాటను. ఇరవై 22 నుండి, ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వానిగాను మీకు కనపరిచెను. ఇది మీరెరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఆమేన్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ కాదు. హల్లెలూయా. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్. అంటే కొంతమంది ముఖం పట్టుకొని ముఖం మీద మాట్లాడుతుంటే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఆ మాటను బట్టి నువ్వు ఆలోచించు, నీ లోపల మార్పు వస్తుంది. ముఖం పట్టుకొని అనటంటే కొంతమందికి తట్టుకోలేం కదా, ఎందుకంటే ఎవరు మనల్ని ముఖం పట్టుకొని అనలేరు కదా, మనం అట్లా పెరగలేదు కదా పుట్టిన దగ్గర నుండి. అట్లా ముఖం పట్టుకొని ఫేస్ టు ఫేస్ అన్నప్పుడు కొంచెం గాయం అనిపిస్తుంది, కానీ ఆ మాట విన్న వ్యక్తులు ఆలోచనలో పడ్డారు. అంతకుముందు యేసయ్య మాట్లాడితేనేమో ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని అనేకులు ఆ రోజు నుండి యేసును వెంబడించడం మానేశారట. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నారు? ఆ మాట విని ఏం చేస్తున్నారు? ఇంకొకసారి ఆ మాట చదువుదాం. 37వ వచనం. వారు ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అపోస్తులను అడుగగా. ఆమేన్. దేవుని సత్యము ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు విన్న మనము వీరిలాగా అడగగలగాలి. అవును, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నేనేం చేయాలి? నిజమైన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను నేను నా కుటుంబానికి, నా పిల్లలకు చూపించాలంటే నేనేం చేయాలి? నాకు ఓపిక రావాలంటే నేనేం చేయాలి? నేను తొందరపడకుండా ఉండాలంటే నేనేం చేయాలి? దీర్ఘశాంతం నాకు రావాలంటే నేను ఏం చేయాలి? మంచితనంతో నా బ్రతుకును క్రీస్తులో, వాక్యములో కట్టుకోవాలంటే నేను ఏం చేయాలి? నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆశా నిగ్రహము కలిగి దయాలత్వంతో నేను జీవించాలంటే ఏం చేయాలి అని అడగగలగాలి. ఆమేన్. ఇది మన ఆత్మకు సంబంధించి. పరిశుద్ధాత్మ దేవుని మీద విశ్వాసులైన అనేకులకు తప్పుడు ఆలోచన ఉంది కనుక ఇప్పటి వరకు తప్పుడు జీవితం నుంచి మనం బయటపడలేకపోతున్నాం. ఇప్పటి వరకు నిజమైన నెమ్మదిని మనం పొందలేకపోతున్నాం. రక్షణ అనుభవంలో ఉన్నా, బాప్తిస అనుభవంలో ఉన్నా, మందిరంకి వచ్చిన అనుభవంలో ఉన్నా, ప్రార్థన అనుభవంలో ఉన్నా, ప్రార్థించే అనుభవంలో ఉన్నా, బైబిల్ చదివే అనుభవంలో ఉన్నా, పరిశుద్ధాత్మ దేవునికి నీవు నీ జీవితాన్ని అప్పగించనంత వరకు ఎందుకు తప్పుడు ఆలోచన ఉందంటే, అప్పుడప్పుడు నేను చెప్తాను కదా, కొంతమంది ముఖం కఠినంగా ఉంటుంది, మచ్చలు మచ్చలు ఉంటుంది, చూస్తే ఒక గుండెగానిలాగా కనిపిస్తుంది, ఒక రౌడీలాగా. ఆ పైకి కనిపించే అపీరియన్స్, ఆ రూపం ఏదైతే ఉందో, పైనున్న రూపాన్ని బట్టి ఈ మనిషి ఇలాంటి వాడు అని అంచనా వేయడం రైట్ అండి? ఆయన ఊరు తెలియదు, పేరు తెలియదు, ఆయన వ్యక్తిత్వం తెలియదు, ఆయన గుణగణాలు తెలియదు, రూపాన్ని చూసి నువ్వు అంచనా వేసేస్తావా? పైకి గంభీరంగా ఉన్న వాళ్ళ లోపల చిన్న పిల్లల మనస్తత్వం, ప్రేమించే మనసు. హల్లెలూయా. కొంతమందికి పైకి మృదువుగా శృతిమెత్తని మక్మల్ క్లాత్ లాగా సున్నితంగా ఉన్న లోపల మాత్రం కరుడు కట్టిన నేరగా, గుండె బండరాయి. పైకి ఎంత తేలికగా సుకుమారంగా ఉన్న లోపల మనసు కఠినంగా ఉండొచ్చు. అందుకే మేమేమి చేయాలి అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన లైఫ్లో తన కార్యాన్ని జరిగించడానికి అవకాశం ఉంటుంది. ఆయనతో సంబంధం లేకుండా జీవించొద్దు. హల్లెలూయా. ఎగుమతులు దిగుమతులు. మన దగ్గర పండిన పంట వేరే దేశాన్ని దగ్గర దొరికేది మనకు. ఉదాహరణకు దుబాయ్లో పెట్రోల్ బావులు ఎక్కువ, మనకు పెట్రోల్ బావులు లేవు. కాబట్టి అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఎగుమతులు దిగుమతులు ఇవి ఉంటేనే ప్రపంచమంతా సజావుగా సాగుతుంది. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక నినాదం వచ్చింది, స్వదేశీ వస్తువులనే వాడాలి. అంటే మనకు భారతదేశంలో పెట్రోల్ పంపులు ఉన్నాయా? ఉన్నాయండి. మరి విదేశీ పెట్రోల్ పంపులు మూసివేయాల్సిందే కదా. హల్లెలూయా. అంటే ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలి. ఇక్కడ ఉన్న భారతదేశంలో తయారు చేసే వాటిని ఉత్పత్తి చేయాలన్న విషయంలో అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ వర్ధిల్లాలంటే మనం ఇక్కడ పండించినవి కానీ, ఇక్కడ తయారు చేసినవి కానీ అందరం తీసుకోగలిగితే అందరూ బాగుపడతారు. ఇది ధన సంపన్నమైన దేశంగా అవుతుందని ఒక ఆలోచన కావచ్చు, కానీ ఇది అన్నిటికీ వర్తించదు. మన దగ్గర లేని వేరే దేశంలో ఉంది, వేరే దేశంలో మన దగ్గర ఉంది. ఇవి రవాణా సౌకర్యం లాగా, ఎగుమతులు దిగుమతులు లాగా దీన్ని ఏమంటారంటే సరఫరా పద్ధతి అంటారు. మీకు తెలుసా, పాలోడితో అవసరం లేకపోయినా నీకు పాలు వేసిపోతుంది, పేపర్ ఓడితో అవసరం లేకపోయినా నీకు పేపర్ వేసిపోతుంది. వాళ్ళ జీవితం గురించి నీకు అవసరం లేదు, ఉదయకాలం ఎదురు చూస్తావు పేపర్ ఇంకెందుకు వస్తలేదు. అంటే ఆ వ్యక్తి గురించా, పాల గురించా, పేపర్ గురించా? చెప్పండి. వ్యక్తి గురించి కాదు, వాడేసే పేపర్ గురించి, వాడిచ్చే పాల గురించి. కానీ ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తామా? ఒకవేళ పాలోడు రాలేదు, పేపర్ రోడ్ రాలేదు, రవాణా సౌకర్యాలు అక్కడికి అన్ని స్తంభించిపోతే ఎంత ప్రమాదం జరిగింది చూశారు కదా. లాక్డౌన్లో ఎంతమంది చనిపోయారు, ఆకలి చావులు, ఎంతమంది నడవలేక ఊపిరి ఆగిపోయి చనిపోయిన వాళ్ళు. అలాగే పరిశుద్ధాత్మ దేవునితోనూ పార్ట్నర్గా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితోనూ సహవాసం చేయాలి,
పరిశుద్ధాత్మ దేవునితో సరఫరా పద్ధతి. హల్లెలూయా. అలాగుంటేనే భౌతికమైన మన జీవితం, ఆధ్యాత్మికమైన జీవితం హ్యాపీగా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు. 19వ అధ్యాయం తీయండి. అదే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి నుండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యువులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఆమేన్. ఎఫెసు పట్టణంలో శిష్యులు ఉన్నారట. అంటే అనేకులకు క్రీస్తుని గురించి చెప్పి ఆయన మార్గంలోకి నడిపించే స్థాయిలో ఉన్న వాళ్ళు, లైక్ మనలాగా దేవుని సేవకులు అనుకోండి, లేక డీకన్స్ అంటే సంఘ పెద్దలు లాంటి వాళ్ళు అనుకోండి. వాళ్ళని చూసి పౌలు అంటున్నాడు, మీరు దేవుని విశ్వసించారు, యేసుని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టివి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపడు. అందరూ అట్లా లేరు, కానీ కొంతమంది పురుషులు, లేకపోతే యవనస్తులు, లేక వృద్ధులు, లేక పెద్దలు, లేక బ్రదర్స్, ఈ పరిశుద్ధాత్మ అంటే వీళ్ళు ఆడలు పొందుకునేది అనుకుంటారు. సిస్టర్సే పరిశుద్ధాత్మ పొందుకుంటారు, సిస్టర్సే మాట్లాడతారు. సిస్టర్స్ మీదకి రే పరిశుద్ధాత్మ దిగి వస్తుంది, మా మీదకి రాదు అనుకుంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద నీకు ఉన్న తప్పుడు అభిప్రాయం, నీకంటే, నీ లైఫ్ కంటే, నీ జ్ఞానం కంటే, నీ తెలివి కంటే, నీ విద్య కంటే, నీ ఉద్యోగం కంటే, నీ డబ్బు కంటే, నీ ఆస్తి కంటే, నీ అంతస్తు కంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకంటే 1000 రెట్లు గొప్పవాడు. మారు మనసులోకి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడే, నీతిలోకి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడే, పాపాలు ఒప్పుకొన చేసింది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మీ జీవితాలలో నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు ఆ ప్రవచన వాక్కును పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను. వృద్ధులు కలలు కనాలి, యవనులు దర్శనం చూడాలి, కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్పాలి. ఆమేన్. దర్శనం ఏంటి? ప్రవచనం ఏంటి? దేనిని దర్శనం అంటారు? దేనిని ప్రవచనం అంటారు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి భాషల కంటే ఇంపార్టెంట్ ప్రవచనం, విజన్, దర్శనం, కళలు. ఇవే పరిశుద్ధాత్మ దేవుని భాష. పరిశుద్ధాత్మ దేవుని భాషలో ఏదో నోటికొచ్చింది ప్రవచించింది మనకు, అవి మనకు అర్థం కావు. కానీ వాటికంటే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వ్యక్తి దర్శనం పొందగలుగుతారు, పరిశుద్ధాత్మ పొందిన ప్రతి వ్యక్తి ప్రవచనం చెప్పగలుగుతారు, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కలలు కలగలుగుతారు. ఆమేన్. ఆ కళలు ఎలాంటివి, ఆ ప్రవచనం ఎలాంటిది, ఆ దర్శనం ఎలాంటిది, మనం రానున్న దినాల్లో ధ్యానం చేసుకుంటాం. బైబుల్ టు బైబుల్, వాక్యం టు వాక్యం. అలాగ పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నప్పుడు వారి జీవితంలో కలిగిందేంటి? మర్చిపోక మాట మీద చెప్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో ఉంటే ఏం జరుగుతుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి
ఎలిజబెతుకు వందన వచనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ఆమె ఎలిజబెత్ ఇంటికి కన్యక మరియ, అప్పటికే ఆమె 6 నెలల ప్రెగ్నెన్సీ. హల్లెలూయా. అక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది, పై వచనాలు చదివితే మనకు కనిపిస్తుంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా. 6 మాసాల వ్యవధి ఈ బాప్తిసం ఇచ్చే యోహానుకు, యేసు ప్రభుకు 6 మాసాల వ్యవధి. హల్లెలూయా. అయితే ఈ గర్భంలో ఉన్న శిశువు మరియ వందన వచనం వినగానే, మరియ ఎవరు? యేసు ప్రభును లోకరక్షకుని కనడానికి ఎన్నిక చేయబడిన వ్యక్తి. మరియ ఎవరు? పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వ్యక్తి. మరియ ఎవరు? పరిశుద్ధాత్మ వలన గర్భం పొందిన వ్యక్తి. ఆ గర్భంలో ఉన్నది ఎవరు? జగత్ రక్షకుడు, లోకరక్షకుడు, నీ కొరకు నా కొరకు పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, శాప రోగ వ్యాధుల నుంచి విడిపించి, ఆత్మకు రక్షణించి, శరీరమును శాపం నుంచి విడిపించే విమోచకుడు, అభిషక్తుడు, రక్షకుడిని ఈ లోకానికి అందించబోతుంది. టెక్కుండాలి కదండి మరియకు. హల్లెలూయా. ఉండాలా వద్దా? ఉందా? మరియే ఎలిజబెత్కు వందన వచనం చేసిందట. ఆమేన్. ఎందుకు? ఎలిజబెత్ వయసులో పెద్దది, వృద్ధురా. హల్లెలూయా. ఈమెకున్న జ్ఞానము, వివేకము దేవుని ఆత్మ వలన కలిగింది. ఈమె వందన వచనం చేస్తే లోపల ఉన్న గర్భంలో ఉన్న యోహాను గంతులు వేశాడట. ఆమేన్. అంటే మీరు గమనించండి, మరియ వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంటే మరియ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఎలిజబెత్ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకి హ్యాపీనెస్ కలిగిందా, కోపం కలిగిందా? కొంతమంది ఉరిపిరిపి చూస్తూ ఉంటారు, ఇట్లా చూస్తూ ఉంటారు. ఎవరిని? యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఎవరిని చూస్తారు? నమ్ముకున్న వాళ్ళనే చూస్తారు. పొలాల కాడ ఏం గొడవ రాలే, ఇల్లు అడుగులు జాగా దగ్గర ఏ గొడవలు లేవు, కొట్టుకున్నది లేదు, తిట్టుకున్నది లేదు. వాళ్ళకి ఏమో చెప్తారు, ఎవరో ఉరిమి చూస్తారు. పరిశుద్ధాత్మ ఉందా నీలో? తాను రక్షించబడిందే కదా, నీవు రక్షించబడిన వాడివే కదా, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, నీ లోపల కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. ఆత్మ లేకుండా ఎవడును యేసు ప్రభు అని ఒప్పుకోలేడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, నింపుదల అనుభవం లేకపోవచ్చు. హల్లెలూయా. నింపుదల అనుభవం లేకపోవచ్చు. నీకు గుర్తింపు కార్డు ఉంది, ఆధార్ కార్డు, నువ్వు ఈ ఇండియాకు చెందిన వ్యక్తి. నీకు పాస్పోర్ట్ ఉందనుకో, నువ్వు ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అలాగే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కావాలి. ఎలిజబెత్ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మరియ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? డ్యాన్స్. ఎవరు? లోపలున్న శిశువు. కొంతమందిని చూస్తే కుమ్మరు ఆవిడికినట్టు ఉడుకులో కొత్త కొత్త ఉడుకుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఉందా మీ లోపల? నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే లోపల జరిగే కార్యం ఏంటంటే హ్యాపీనెస్. అంతటితో ఆగిపోయిందా ఎలిజబెత్? పరిశుద్ధాత్మతో నింపబడింది, దేవుని ఆత్మ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు ప్రవచన రీతిగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మరియను గురించి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదా. ఆమె స్త్రీలకు స్త్రీలే శత్రువులు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, అవలు, తల్లులు. ఆడవాళ్ళకు ఆడవాళ్ళ శత్రువులు. అమ్మో, వాళ్ళకు ఉన్న పగ మగవాళ్ళ లోపల కూడా వాళ్ళు అనుకుంటారు అయిపోతుంది. వీళ్ళు చచ్చేదాకా నడుస్తూనే ఉంటుంది ప్రాసెస్. హల్లెలూయా.
మనసు మార్చుకుంటే మంచిది, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడితే మంచిది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడదు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఆమేన్. దీన్ని ఏమంటారంటే విజన్ అంటారు. విజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను మీరు ఏ కలరు డ్రెస్సులు వేసుకున్నారో, ఏ మాస్కులు పెట్టుకున్నారో, కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా వింటున్నారో, కొంతమంది కర్చీపులు కట్టుకున్నారు, కొంతమంది కుర్చీలో కూర్చున్నారు, కొంతమంది కింద కూర్చున్నారు. ఇవన్నీ ఈ నేత్రాలతో నేను చూడగలుగుతున్నాను. మీ పేరు తెలుసు, మీ ప్రాంతాలు తెలుసు, మీ ఇల్లు తెలుసు. కాబట్టి నేను స్పష్టంగా మిమ్మల్ని చూడగానే మీ ఇల్లు, మీ ప్రాంతం, మీరు చేసే పని అవన్నీ నాకు గుర్తొస్తాయి. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దర్శనం కలుగుతుంది కదా, ప్రవచనం వస్తుంది కదా. ఆ దర్శనంలో చూస్తుంది, నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావడం ఏంటి. మరియమ్మ, నీ శుభవచనం వినగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాడు. విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఆనందం రావాలి, మందిరానికి వస్తున్నప్పుడు ఆనందం రావాలి, సేవకులు కలుసుకున్నప్పుడు ఆనందం రావాలి, హ్యాపీనెస్ రావాలి. కానీ సచినుడికి సవాల్ చేసినట్టుంటుంది మనము మందిరంలో. వాళ్ళనేదో మనం లాక్కొని తిన్నట్టు, వాళ్ళ ఇంటి మీద పడి మనం ఏదో ఏడ్చినట్టు. హల్లెలూయా అంటే నీకు పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేదు. అవగాహన రావాలి. ఆ ఆత్మ అనుభవంలోనికి వస్తేనే ఈ అనుభవం మనకు కలుగుతుంది. దీన్నే విజన్, ఇదే దర్శనం. ఆమేన్. పరిశుద్ధాత్మతో నిండుకొని ఎన్ని గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతుందంటే, ఒకటి ఆమెను దీవిస్తుంది. ఎంతమంది స్త్రీలున్నా నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఆమేన్. కానీ యేసయ్య ఏమంటాడో తెలుసా? బాప్తిసం ఇచ్చి యోహాను కంటే స్త్రీలు కలిగిన వాళ్ళు గొప్పవారు ఎవరు లేరు. చూడండి పరస్పరం. ఈమెమో ఆమెను గొప్పదంటున్నది, యేసయ్య ఏమో ఈమె కొడుకును గొప్పోడు అని చెప్తాడు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించునుగాక. నమ్మిన ఆమె ధన్యురాలను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తుడును నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆమేన్. ఇంకొక మాట కూడా బైబిల్లో ఉంటుంది, నిజంగా అది వండర్ఫుల్ మాట. 68వ వచనం, ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కకు పెట్టి, నేను ఈ లోకంలో జీవిస్తున్న మనిషిని, నా పాత్ర తండ్రి, నా పాత్ర భర్త, నా పాత్ర భార్య, నా పాత్ర కూతురు, నా పాత్ర కొడుకు, నా పాత్ర కోడలు, నా పాత్ర అత్త అని ఏవేవో బాధ్యతలతో జీవితాన్ని గడుపుతున్నారు. గడపవద్దు అనట్లేదు, కానీ అసలైన పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నీవు జీవించగలిగితే నీకు దీర్ఘశాంతి, నీకు ఓటు. ఇంట్లోనే బయట ఊరంతా దేశమంతా పలానా ఆయన మంచోడు అంటే పలానా ఆయన మంచోడు. ఎవరు అనాలని నిన్ను మంచోళ్ళని? నీ ఇంట్లో, నీ చరిత్ర తెరిచిన పుస్తకం ఇంట్లో. హల్లెలూయా. మొత్తం A to Z చదువుకోవచ్చు. మీ పిల్లలైతే నీ బయోగ్రఫీ రాస్తారు. నీ జీవిత చరిత్ర రాయాలంటే నీ పిల్లలే.
హల్లెలూయా వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. బయట మనకున్న నేము, మనకున్న ఫేము ఎక్కడ ఉండదు. అందరానికి ఆకాశానికి ఎత్తిపడతారు. ఆయనే మనిషి అంటే ఆమె. కానీ ఇంట్లో ఈ సామెతలు ఒట్టుగా పుట్టవు. సామెత ఒకటి ఏముంది, ఇంట్లో గెలిచి మనం రచ్చనే గెలుస్తాం, ఇంట్లోకి వెళ్ళిపోం. ఇంట్లో మనం దరిద్రురాళ్ళం. ఇంట్లో ఎవ్వరు మనల్ని మెచ్చరు. మనమంటే ఇష్టమే ఉండదు మన ఇంట్లో, మన ఫ్యామిలీకి. ఇక తప్పదు కదా, మొత్తం ముసుగేసుకొని బతుకుతుంది. ఏ ముసుగు? ప్రేమ ముసుగు, నటన ముసుగు, త్యాగం ముసుగు. నా భార్యకి ఎంత త్యాగము, నా భర్తకి ఎంత ప్రేమో. వీళ్ళంతా ముసుగులు వేసుకున్నారు. ముసుగులు తీయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. ఈ రోజు నుండి మీరు పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేయండి. ఆయన మీ లైఫ్ పార్ట్నర్ అనుకోండి, మీ జీవిత భాగస్వామి అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకని యేసయ్య దాన్ని ఉద్దేశించి ఆ పాట రాశాడు. ఒకసారి ఆ పాట పాడదామా? నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సంబుద్ధిగా
సహోదరి సహోదరుడా, ఆత్మ అనుభవంలోనికి వచ్చి ఆత్మ మాట్లాడుతున్న మాటలను ఆత్మ చెవి గలవాడు వినుగాక. దేవుడు నీకు విజన్ ఇచ్చాడు, దేవుడు నీకు దర్శనమిచ్చాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నెరవేర్చబడుతుంది. ఆయన మాత్రమే దర్శనమిచ్చాడు. దేవుడు నీకు చూపించిన దర్శనానికి మరియ లోబడినట్టు లోబడాలి, జకర్యా లోబడినట్టు లోబడాలి, కొర్నేలు లోబడినట్టు లోబడాలి, పేతురు లోబడినట్టు లోబడాలి. చూసారా, మరియ వందన వచ్చిన వినగానే ఎలిజబెతు గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాడు. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆత్మ ఒకటే కనుక మరియలో ఉన్న ఆత్మ ఒకటే, ఎలిజబెత్లో ఉన్న ఆత్మ ఒకటే. అదే ఆత్మతో బాప్తిస్మం ఇచ్చి యోహాను నింపబడ్డాడు. ఈరోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితోనని భ్రమపడకు. పరిశుద్ధాత్మను గూర్చి తప్పుడు అవగాహన నీలో ఇంతకాలం ఉంది. నీవు అనుభవంలోనికి రావాలి. ఎఫెసీ పట్టణంలో ఉన్న శిశువులు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదన్న. అరే, అలాగైతే బాప్తిసం ఎలా తీసుకున్నారు అంటే యోహాను ఇచ్చిన బాప్తిసం అన్న. మరి యోహాను బాప్తిసం ఇచ్చి చెప్పాడు కదా, నా వెనుక యేసు వస్తున్నాడు, ఆయన నామంలో మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్పాడు కదా. అయ్యా, మీరు తీసుకోవాలి. మరలా బాప్తిసం ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేసి చేతులుంచి ప్రార్థిస్తే వాళ్ళు ప్రవచించడం ప్రారంభించారు, వాళ్ళు భాషలు మాట్లాడడం ప్రారంభించారు. భయాన్ని గెలిచేది పరిశుద్ధాత్మ దేవుడే, అబద్ధాలను గెలిచేది పరిశుద్ధాత్మ దేవుడే, లోకాన్ని గెలిచేది పరిశుద్ధాత్మ దేవుడే, పిరికితనాన్ని ఓడించేది పరిశుద్ధాత్మ దేవుడే, కోపాన్ని ఆవేశాన్ని తగ్గించి అనర్థాలకు మూలమైన ఉక్రోషాన్ని తొలగించి దీర్ఘశాంతముతో నీ జీవితాన్ని కట్టేది పరిశుద్ధాత్మ దేవుడే, నీ విశ్వాసాన్ని పెంపొందించేది పరిశుద్ధాత్మ దేవుడే, మంచితనాన్ని నీ లోపల డెవలప్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, దేవుని మాటకు లోబడి ఆ ప్రకారంగా నీ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన నాయకుడు, ఆయన బోధకుడు, ఆయన టీచింగ్ చేస్తాడు, నేర్పిస్తాడు, ఆయన ఉత్తరవాది, ఆయన ఆదరణకర్త, ఆయన సత్యస్వరూపమైన ఆత్మ. ఆయన నీ లైఫ్ పార్ట్నర్ కావాలి, ఆయన నీ జీవిత భాగస్వామి కావాలి. ఆయనతో కలిసి నువ్వు సహజీవనం చేయాలి. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం వేరే, నువ్వు దేనిని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేయాలి. ఆయన సత్య స్వరూపి. పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ప్రేమను కుమ్మరించాడు. ఆ ప్రేమకున్న ఫ్రూట్సే మంచితనం, దయాలత్వం. ఫ్రూట్స్ కాదు, ఫ్రూట్. ఒక యాపిల్ తీసుకొని 9 ముక్కలు కట్ చేస్తే ఒక్కొక్క ముక్క పేరే ప్రేమ, సంతోషం. ఫలాలు కాదు, ఫలం, ఆత్మ ఫలం ఒక్కటే, కానీ అవి 9 పార్ట్స్. యాపిల్ ఒకటే, కానీ 9 ముక్కలు చేస్తాం. ఫ్రూట్ ఒకటే, ఆత్మ ఫలం ఒకటే. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నవారు ఇతరులను ఘనపరుస్తారు, గౌరవిస్తారు. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నవారు కరుసుకొని భక్షించి రాగద్వేషాలు పెంచుకోరు, కోపతాపాలు పెంచుకోరు, ఈర్ష్య అసూయలను పెంచుకోరు. దాని అర్థం ఆత్మ అనుభవంలో నువ్వు లేవు. ఈరోజు అనుభవంలోనికి రా. బయట నీకు మంచి పేరు, నీ ఇంట్లోనే లేదు. నీ భార్య చెప్పాలి, నీ భర్త చెప్పాలి,
నీ పిల్లలు చెప్పాలి, నీ కుటుంబ సభ్యులు చెప్పాలి, మా ఇంట్లో ఆత్మీయత ఉంది. మా మమ్మీ ఆత్మీయురాలు, మా నాన్న ఆత్మీయుడు, మా పిల్లలు ఆత్మీయులు, మా కోడలు ఆత్మీయురాలు, మా అత్త ఆత్మీయుడు, మా మామ ఆత్మీయుడు, నా భర్త ఆత్మీయుడు, నా భార్య ఆత్మీయురాలు. టోటల్ మా ఫ్యామిలీలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే మా క్రియలు వేరు, మా ప్రవర్తన వేరు, మా గుణగణాలు వేరు. మీ కుటుంబాన్ని చూసినప్పుడు సంఘానికి కనువిప్పు కలగాలి, సంఘ కాపరి కుటుంబానికి కనువిప్పు కలగాలి, సేవలో ఉన్న వారికి కనువిప్పు కలగాలి. జీవిస్తే అలాంటి జీవితం జీవించాలి. ఆరంభిస్తావా ఈ రోజు నుండి? ప్రారంభిస్తావా ఈ క్షణం నుండి? దేవుని దగ్గర దర్శనం పొందుకో, దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకో. అన్నీ బాగున్నప్పుడు అర్థం కాలేదు, తండ్రిని కాదని దూరం వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్ ఖర్చు పెట్టాడు, వేషలకు ఖర్చు పెట్టాడు, అన్నీ పోయాయి. ఆకలితో పేగులు అలమటించిపోతున్నాయి, పందులు కూడా పట్టుకుని తిననివ్వట్లేదు. అప్పుడు బైబుల్ చెప్తుంది, బుద్ధి వచ్చినప్పుడు, అంటే జ్ఞానోదయం, అంటే విజన్, అంటే వివేకం, అంటే దృశ్యం తనకు వచ్చింది. అప్పుడు పాపం ఒప్పుకో, పరలోకమందున్న తండ్రి నీకు విరోధముగా లేదు, ఆయన మనసుకు గాయాన్ని కలిగించాను, ఆయన హృదయానికి గాయాన్ని కలిగించాను. జ్ఞానం గల కుమారుడు కానీ కుమార్తె కానీ తండ్రిని సంతోషపెడతారు, తల్లిని సంతోషపెడతారు, సేవకులను సేవకురాలను సంతోషపెడతారు. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండి జీవితాలు కట్టుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న వారిని సంతోషపెడతారు. వందన వచ్చిన వినగానే గర్భంలో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశారు. మీ పేరు గుర్తొస్తే కంటి నిండా నిద్రపోవాలి. సహోదరి, సహోదరుడా, మీరు గుర్తొస్తే నిద్ర దూరం కావద్దు. ఆదమర్చి చంటి పిల్లల్లాగా నిద్రపోగలగాలి. ఆలోచించు, నువ్వేం చేస్తే నీ పేరు తలుచుకుంటే గుండెల్లో బరువు దిగిపోవాలి. నీ పేరు గుర్తొస్తే బాధలు మాయమైపోవాలి. ఎందుకు? క్రీస్తు కలిగిన మనసు.